ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, కేవలం సమాజం కోసం, రాష్ట్రం కోసం, దేశం కోసం బ్రతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములని వేములవాడ పట్టణ ఆర్యవైశ్యులు కొనియాడారు. పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 53 రోజులు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు విడిచారని, దేశం కోసం బతికిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన ఒక కులానికి కాదు, దేశం మొత్తం గర్వించే నాయకుడని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు బుస్స దశరథం, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిద్ధంశెట్టి వేణు, ఆర్యవైశ్య సంఘం నాయకులు దైత కుమార్, కట్కూరి శ్రీనివాస్, జనార్దన్, ఎర్ర శ్రీనివాస్, నగబోతు రవీందర్, తాటికొండ పవన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు పొట్టి శ్రీరాములు పొట్టి శ్రీరాములు వాసవి మాతా కీ జై, వాసవి మాతా కీ జై, జై వాసవి, జై వాసవి. మరి వారు చేసినటువంటి త్యాగాన్ని ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో అధికారికంగా చంద్రబాబు నాయుడు గారు మరి వారి కార్యక్రమాలు, వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా ఈ రోజు డిక్లేర్ చేసి వైశ్యుల అభ్యున్నతి కొరకు, వైశ్య జాతి కొరకు అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మరి ప్రకటించడం, ఈరోజు అనేక కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవడం మనకు తెలిసిందే. మనం ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ వేములవాడ పట్టణ జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున మనం కూడా ఒక అప్పీల్ చేసి, ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా మాకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకరోజు మరి వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా ఏర్పాటు చేయాలని చెప్పి మనందరం కోరుకోవాలి. ఎందుకు అనంటే అన్ని వర్గాలు, అన్ని కులాల నాయకులకు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మన కొరకు జరిగినటువంటి పొట్టి శ్రీరాములు వర్ధంతి గారి రోజులు అధికారికంగా ప్రకటించాలని చెప్పి మనందరం కోరుకోవాలి. వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్ర తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడానికి తను 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేస్తేనే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వారి ఆశయాలను మనం స్మరించుకుంటూ మనం పట్టణ ఆర్యవైశ్య సభ్యులందరూ కూడా అందరం కూడా ఐక్యతతో ఉండి ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి వారి ఆశయాలను మనం స్మరించుకుంటూ ఈరోజు వారికి ఘనంగా పట్టణ సంఘం ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ, సోదరులందరికీ కూడా పట్టణ సంఘం ఆర్యవైశ్య అధ్యక్షునిగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మన తెలుగు ప్రజలందరూ కలిసి ఉండేవారు. ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి మన తెలుగు ప్రజలు మాట్లాడే తెలుగు భాష వారందరికీ ఒక రాష్ట్రం కావాలని అప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ముఖ్యమంత్రులను కోరడం జరిగింది. ఎన్నిసార్లు కోరినా, ఎన్ని విన్నపాలు చేసినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవ్వలేదు. అందుకు మన వైశ్యుడైనటువంటి పొట్టి శ్రీరాములు గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే నేను ఆమరణ నిరాహార దీక్ష చేయాలని పూనుకున్నాడు. వాళ్ళు అట్టైనా ఏర్పరచకపోతే పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి పరమపదించాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు జరిగింది. తెలుగు రాష్ట్రాలు, తెలుగు మాట్లాడే వారందరికీ ఒక రాష్ట్రం ఉండాలనే ఆయన కోరిక ఆంధ్రప్రదేశ్ ద్వారా నెరవేరిందని తెలుపుట కొరకు సంతోషిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కొరకై తెలంగాణ వాదులు ఎంతైతే కష్టపడ్డారో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు భాష మాట్లాడే వారికి ఒక రాష్ట్రం కావాలనే కోరిక కొద్దీ పొట్టి శ్రీరాములు వారి కృషి ఫలించి ఇవాళ మన తెలుగు మాట్లాడే వారందరికీ అప్పుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందని తెలియజేసుకుంటాను. ఆయనే అమరజీవి అయినా కానీ ఇప్పటి వరకు కూడా మన తెలుగువారికి రాష్ట్రం ఏర్పడినందుకు ఆయన ఈ వర్ధంతి నాడు ఆయన స్మరించుకుంటూ ఆయనకు నివాళులర్పించడం శుభదాయకం.